పెట్రోల్ లేకుంటే బండి నడవది, ఎద్దు లేకుంటే వ్యవసాయం నడవది. ఇత్తనాలు వేసిన కాంచలి పంట ఇంటికొచ్చేదాకా ఎడ్లతోనే మెదులుతుంటాడు రైతన్న. పొలం దున్నాలన్నా, గొర్రు కొట్టాలన్నా, గుంటుగా కొట్టాలన్నా, ఊళ్ళ నుంచి కూలోళ్ళని తీసుకొస్తానికి, షేను కాంచలి గడ్డి మోపులు, పంట ఇంటికి తెస్తానికి, ఇట్లా ప్రతి ఒక్క పనికి ఎడ్లు కావాల్సిందే. గందుకే రైతులు ఎడ్లను ఆవులను సొంత బిడ్డ లెక్క సాకుతుంటారు. అయితే ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నట్టు అంటారా? ఎడ్లంటే వ్యవసాయమే కాదు, ఇంకా కప్పులు పట్టుకొస్తాయి. అట్లెట్లా అంటారా? ఇగో గిట్లా. ఎక్కడిది జెండా ఊపంగానే ఉరుకుడే ఉరుకుడు. హగో మొదలే పయ్యేస్తున్నారు గిల్లైతే. ఇక రోడ్డెమ్మటి దాపటెద్దుల దౌడ్లు వల్పటెద్దుల ఉరుకుడు చూసుకుంటా పబ్లిక్ ది చిన్న మురిపేం కాదు పో. ఏమన్నా ఉరుకుతున్నాయా? గుర్రాలతోని సుత పోటీ పడతట్టున్నాయి పో గీ ఎడ్లైతే. ఇదేమో లగాయించి ఉరుకుతుంది, అటుదేమో వెనక పట్టు పడుతుంది. అయినా రువ్వడి ఉరుకొస్తున్నాడు అన్న. ఎండలకు ఆగం కాకుండా ఇట్లా నీళ్లు చల్లుతున్నారు ముద్దుగా. ఇక ఒక బండిని దాటేయాలని ఇంకో బండి ఎట్లా పోటీ పడుతున్నాయో చూడురి. గీ అన్న అయితే పక్క పొంటి దంచుకొస్తూనే ఉన్నాడు. హాగో గీ అన్న నడిమిట్ల బండి దిగురుకొస్తాడు, మల్లెక్కి గూకున్నాడు. చెలో గీ ట్రాక్టర్ కాడికి వచ్చి మళ్ళా వెనకకు మారుతున్నాయి అన్ని. మొత్తం 10 కిలోమీటర్ల దూరం ఎవ్వరు పోయేస్తే వాళ్ళు గెలిచినట్టు. తమిళనాడు రాష్ట్రంలో మొన్న చిత్ర పొంగల్ పండుగ నాడు ఊర్ల పొంట ఇట్లా ఎడ్ల పందాలు పెడితే బగ్గమందే పోటీ పడ్డారు. ఇవి పెద్దెడ్లు కాబట్టి 10 కిలోమీటర్లు, అదే కోలాగలైతే 5 కిలోమీటర్ల దూరం పోయి రావాలన్నట. ఇయాల రేపు ఎడ్ల పందాలు కాదు, అసలు ఎడ్లే కానరాకుండా అవుతున్నాయి. ఏడ చూసినా ట్రాక్టర్లేనాయే. గందుకే ఓ పారి చూసినట్టుంటదని పట్టుకొచ్చినామన్నట్టు.